కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. 22A వ్యవహారం, రెవెన్యూ శాఖలో అవినీతి ఆరోపణలపై లేఖాస్త్రం సంధించారు. మంత్రి పొంగులేటిపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయని, ఆయన్ను కేబినెట్ నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. 22Aను అడ్డు పెట్టుకుని దోపిడీకి పాల్పడుతున్నారని, 22A జాబితాలో ప్రైవేట్ ఆస్తులను చేర్చి వేధిస్తున్నారంటూ ఆరోపించారు. హెచ్ఎండిఏ అనుమతులున్న ప్రైవేట్ భూములను 22A జాబితాలో ఎలా చేర్చుతారని హరీష్ రావు ప్రశ్నించారు. ఓఆర్ఆర్ చుట్టుపక్కల భూములపై వివాదాలు సృష్టిస్తున్నారని, రెవెన్యూ శాఖలో ప్రైవేటు వ్యక్తుల లాభం కోసం కుంభకోణం జరుగుతోందని హరీష్ రావు ఆరోపించారు. కుంభకోణం జరుగుతున్నా సీఎం రేవంత్ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించిన హరీష్ 22A అంశంపై రాహుల్ గాంధీ వెంటనే జోక్యం చేసుకోవాలని సూచించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని, 22A బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని హరీష్ రావు అన్నారు.